సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఈ వారం టాపిక్ అని చెప్పాలంటే ఎట్లా మనకి ఫ్రైడే, గురువారం, శుక్రవారం, శనివారం బర్నింగ్ టాపిక్స్, హాట్ టాపిక్స్ ఉంటుంది. ఇప్పుడు ప్రెసెంట్ హాట్ టాపిక్ ఏంటంటే అరెస్ట్ ఆఫ్ అల్లు అర్జున్, రిలీజ్ ఆఫ్ అల్లు అర్జున్, ఇది రెండు ఉందండి. సో అల్లు అర్జున్ ది ఫస్ట్ ఫిలిం గంగోత్రిలో నేను ఆయనకి ఫాదర్గా వర్క్ చేశాను. సో అది నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంటే ఆయన ఈరోజు ఆయన టాలెంట్తో ఆయన టైం బాగుంది, బ్రహ్మాండంగా ఆయన స్కిల్స్ బాగున్నాయి, ఆయన మంచి పొజిషన్. బట్ ఎంతైనా ఫస్ట్ ఫిలిం ఫాదర్గా చేసింది కాబట్టి అది నాకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సక్సెస్గా టుడే ఈజ్ ది #1 హీరో. సుకుమార్ గారు ఈజ్ ద #1 హీరో. ఈరోజు కలెక్షన్ వైజ్ చూస్తుంటే #1 క్రాస్డ్ ఆల్ రికార్డ్స్, ఈ బీటన్ ఆల్ రికార్డ్స్, ఎవ్రీథింగ్ అనమాట. ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డేకే చాలా పెద్ద లెవెల్ జరిగింది. సో పనిచేసిన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ప్రొడ్యూసర్స్కి, అల్లు అర్జున్ గారికి అందరికీ ధన్యవాదాలు. మొన్న జరిగిన ఇన్సిడెంట్ మీకు అందరికీ తెలుసు. థియేటర్లో అభిమాని అట్లాంటి వచ్చినప్పుడు తొక్కిసలాట్లు జరిగింది. అల్లు అర్జున్ వస్తున్నారని చెప్పి తెలిసి అక్కడ ఏం కన్ఫ్యూజన్ జరిగింది ఎవరికి తెలియదు. బట్ మొత్తానికి తొక్కిసలాట్లో ఒక మహిళ ప్రాణం పోయింది. ఇంకో కూడా అక్కడ అబ్బాయి కూడా అతను సీరియస్గా ఉన్నారని చెప్పి నాకు తెలిసింది. ఇక అందరూ ఏంటంటే ఏదో ఆయన తప్పు చేశారు, అల్లు అర్జున్ థియేటర్కి రావడం తప్పు అని చెప్పి ఆయన అరెస్ట్ చేశారు. వాట్ గ్రౌండ్స్, జ్యుడిషియరీగా, లీగల్గా నాకు తెలియదు. బట్ అతను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఆయనకి లేట్ ఈవినింగ్ బెయిల్ రావడంతో ఆయన నైట్ అంతా జైల్లో గడిపి నెక్స్ట్ డే మార్నింగ్ ఆయన రిలీజ్ అవ్వడం జరిగింది. ఇది నా ఒపీనియన్ ఏంటంటే, మిగతా వాళ్ళ ఒపీనియన్ నేనేం తప్పని చెప్పట్లా. నా ఒపీనియన్ ఏంటంటే, ఒక హీరో ఆయన థియేటర్కి వెళ్ళడానికి ఆయన అన్ని అర్హతలు ఉన్నాయి. లేదా వెళ్ళకూడదా, రూల్స్ పెట్టండి, వెళ్ళకూడదని. సో ఆయన వెళ్ళినప్పుడు థియేటర్ ఓనర్ రెస్పాన్సిబుల్ ఏంటంటే, అక్కడ సెక్యూరిటీ ఉందా లేదా, ఒకవేళ పోలీస్ సెక్యూరిటీ సరిపోకపోతే బౌన్సర్స్ని తెప్పించాలి, బౌన్సర్స్ సరిపోతే ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టండి, ఏదో పెట్టేసి అక్కడ కెలామిటీ జరగకుండా కంట్రోల్, ఆయన వచ్చే లోపల కంట్రోల్ చేసి ఆయనకు ఒక దారి ఇచ్చి ఆడ వెళ్ళి ఆయన కనపడి మళ్ళీ బయటికి పంపించాలి సేఫ్గా. సో ఆయనకేం జరగల, ఆయన వెళ్ళారు, వచ్చారు. బట్ అక్కడ కంట్రోల్ తప్పిపోయి ఒక మహిళని తొక్కేశారు, పాపం చనిపోయింది. చాలా బాధగా ఉంది. ఒక ఫ్యామిలీలో ఒక ప్రాణం పోయిందంటే చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఆ ఫ్యామిలీకి ఎంతో ఒక తోడుగా అక్కడ పిల్లలు ఉన్నారు, వాళ్ళందరినీ చూసుకోవడానికి ఒక తల్లి ఇప్పుడు లేదు. సో బాధగా ఉంది, నేను కాదంటలేదు. కానీ ఆయన వల్ల జరిగిందని చెప్పేసి ఆయన్ని బ్లేమ్ చేసి ఆయన్ని అరెస్ట్ చేయడం ఇది కరెక్ట్ కాదు నాకు తెలిసిన వరకు. థియేటర్ ఓనర్ ఆయన్ని మీరు అరెస్ట్ చేయండి. ఎట్లా మీరు ఆయన్ని వదిలేశారు? మీరు ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఆయన అరెస్ట్ చేయవద్దా? ఉంటే ఇద్దరిని వదిలేయాలి, లేకపోతే ఇద్దరిని అరెస్ట్ చేయాలి. ఆయన ఇన్విటేషన్ ఇవ్వడంతో ఆయన వచ్చారు. వచ్చిన తర్వాత జరిగింది. మరి అక్కడ ఇప్పుడు ఫంక్షన్ ఉందండి, ఫంక్షన్ మనం అందరం పిలుస్తాం. ఫంక్షన్లో ప్రాబ్లం జరిగితే ఎవరండి బాధ్యత? వచ్చిన వాళ్ళు తప్ప, లేదు ఆర్గనైజ్ చేసిన వాళ్ళు తప్ప? ఆర్గనైజ్ వాళ్ళు చూసుకోవాలి. కెలామిటీ జరుగుతాయి. ఇట్ ఈస్ రాంగ్ అండ్ మై సపోర్ట్ ఆల్వేస్ అల్లు అర్జున్కి ఎప్పుడు ఉంటుంది ఈ విషయంలో. వాట్ ఇట్ ఈస్ రైట్. హీరో ఆయన వెళ్ళారు, అభిమానులు ఉన్నారు, ఎంతోమంది అభిమానులు ఆయన డైలీ చూడాలంటే కుదరదు, ఎంతో దూరం నుంచి వచ్చున్నారు, హీరో గ్లింప్స్ కావాలి, వెళ్ళారు పాపం ఆయన. ఆయన్ని చేసి నిజంగా నాకు బాధగా ఉంది అండ్ తప్పుగా కూడా ఉందని నా అభిప్రాయం నేను చెప్పాను. వెళ్ళి ఎందుకు కనపడలేదు, ఎందుకు ఏం చేయలేదని అది నా ఆన్సర్ నాకు లేదని. ఎందుకంటే అది వాళ్ళ పర్సనల్ మ్యాటర్. అది వాళ్ళు ఏ విధంగా కన్సల్ట్ చేయబోతున్నారు, ఏ విధంగా వాళ్ళు అంటే మానిటరీ దీంట్లో వాళ్ళు చేయబోతున్నారు, ఏ విధంగా చేయబోతున్నారంటే అది నా కన్సర్న్ కాదు. నేను యాక్చువల్గా ఈ ఇన్సిడెంట్ జరిగేటప్పుడు నేను గుజరాత్లో ఉన్నాను. నేను ఆల్మోస్ట్ 10 days తర్వాతనే నేను ఇప్పుడు వచ్చాను. సో నాకు ఎప్పుడైతే టీవీలో న్యూస్ వచ్చిందో వెంటనే నా ఫీలింగ్స్ నేను ఎక్స్ప్రెస్ చేశాను, ఇప్పుడు కూడా ఎక్స్ప్రెస్ చేశాను. కండోలెన్స్, పరామర్శకి వెళ్ళడానికి ఎందుకు వెళ్ళలేదు, లేకపోతే వేరే వాళ్ళు ఎందుకు వెళ్ళలేదు అని దీనికి మటుకి నాకు ఆన్సర్ లేదు. ఎందుకంటే వాళ్ళ అభిప్రాయం, సొంత అభిప్రాయం. ఇది నేను ఓన్లీ ఆ అరెస్ట్, ఆ ఇన్సిడెంట్ గురించి చెప్పడానికే నేనేం చెప్తున్నానంటే, థియేటర్ ఓనర్ కూడా హ్యాస్ టు బి టేకెన్ ఇన్ టు కస్టడీ. అది ఎందుకు మీరు చేయలేదు, అది అడగాలి అందరూ, ఎందుకు మీరు చేయలేదని చెప్పి. ఎందుకంటే చెప్తున్నాను కదా, వాళ్ళు ఆహ్వానం ఇచ్చారు కాబట్టి ఆయన వచ్చాడు. సార్ మీరు రావద్దు సార్, మేము కంట్రోల్ చేయలేము, గొడవలు జరుగుతాయని చెప్తే ఆయన ఎందుకు వెళ్తాడు ఆయన? సో అది కూడా చేయండి, న్యాయం చేయండి. ఈ విషయం కూడా ఏంటంటే వాళ్ళ పర్సనల్ మ్యాటర్ అది. సో వాళ్ళు పర్సనల్గా వాళ్ళు ఏదైతే వాళ్ళ ఇష్టానికి వాళ్ళు ఏదైనా వాళ్ళు చేసుకోవాలి. మేబీ ఇన్ ఫ్యూచర్ కోర్స్లో ఏదో వాళ్ళకి ఏదో చేస్తారని నమ్మకం నాకుంది.